హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త అమేజింగ్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మనీషా. సో లెట్స్ వెల్కమ్ మనీషా. హాయ్ మనీషా. హాయ్. నాకు నువ్వు ఇలా వస్తుంటే భయం వేసింది. నేను కొట్టడానికి వస్తున్నావా? అలా ఏం లేదు, జస్ట్ నన్ను కాదు 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 బతికిపోయా నేను. ఎవరి మీద కోపం లేదు కదా? ఎప్పుడైనా ఎవరినైనా కొట్టావా మనీషా? చాలాసార్లు. చాలాసార్లు అంట. కొమ్మో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని కొట్టావు? అంటే మా బ్రదర్ని అయితే చాలా కొడతాను, ఎందుకంటే సిస్టర్స్కి చాలా సతాయిస్తారు కదా, అలా సతాయించకూడదు. పాపం పిల్లోడు ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు. చాలాసార్లు. మరి ఈ రౌడీ పిల్లకి కుకింగ్ వచ్చా? అవును. ఈ యాంగిల్ కూడా ఉందరా నీలో? ఏం చేస్తావు నువ్వు? సో నాకు చాలా డిషెస్ వస్తాయి, కానీ నేను ఈరోజు చేసేది బ్రెడ్ బాక్సెస్. బ్రెడ్ బాక్సెసా? ఎస్. అంటే ఇప్పుడు బాక్స్ తీసుకొచ్చి బ్రెడ్ దాంట్లో పెడతావా? కాదు కాదు, మనం చేద్దాం, బ్రెడ్కి బాక్సెస్ చేద్దాం. ఎలా చేద్దామో మనం చూసుకుందాం, నేను చేసి చూపిస్తా. మరి మా మనీషా అంత గ్యారంటీ ఇచ్చేసాక మరి లేట్ ఎందుకు? బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, వెన్న, టొమాటో స్లైసెస్, ఉల్లిపాయ స్లైసెస్, ఉడికించిన ఆలు స్లైసెస్, పెరుగు, ఉప్పు, టొమాటో సాస్, గ్రీన్ చట్నీ, ఆలు చిప్స్. బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ మనీషా? ఎస్. ఏం చేయాలి? ఫస్ట్ మనం కట్ తీసుకుందాం, కర్డ్, పెరుగు. సో దాంట్లో మనం బ్రెడ్ వేసుకుందాం, కొంచెం ఇలా చేసుకొని. దీనిలో మరి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ బ్రెడ్ని పీసెస్గా కట్ చేసి దాంట్లో వేయి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఇంకా కొంచెం గ్రీన్ చట్నీ వేసుకుందాం. ఇంకా కొంచెం టమాటో కెచప్ వేసుకుందాం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం, పేస్ట్ అయిపోతుంది మనం అది బ్రెడ్ బాక్సెస్ చేసేటప్పుడు దాకా. ఓకే, సో అప్పుడు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. నీ తెలుగు ఎందుకు పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినట్టుంది? అంటే కొంచెం కొంచెం తెలుగు వస్తుంది, కొంచెం కొంచెం హిందీ వస్తుంది, ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కదా. అబ్బా, యా, ఆబ్వియస్లీ మనం తెలంగాణ వాళ్ళమే. కానీ బట్ నీ మదర్ టంగ్ ఏంటి? ఇట్స్ లైక్ క్షత్రియ, మరాఠీ టైప్. ఓకే. మరాఠీ అండ్ గుజరాతీ మిక్స్. ఇంత మిక్స్ వచ్చా నీకు? నీకు హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్, ఆబ్వియస్లీ మరాఠీ అండ్ గుజరాతీ మిక్స్. గ్రేట్ రా. సో ఇప్పుడు మనం బ్రెడ్స్ తీసుకొని, ఓకే, బటర్ తీసుకొని మనం బ్రెడ్ మీద పెట్టుకుందాం, ఎందుకంటే ఇట్స్ బటర్ హెల్దీ. అవును. బటర్ ఒక్కటే స్ప్రెడ్ చేసుకోవచ్చా? కాదు, ఇంకా చాలా చేసుకోవచ్చు. లైక్ ఎట్లాంటి స్ప్రెడ్ చేయొచ్చు చెప్పు? టమాటో కెచప్ అండ్ గ్రీన్ చట్నీ. నేను బ్రెడ్ మీదే స్ప్రెడ్ చేయొచ్చు అని అడగల, లైఫ్ లో ఏమేమి స్ప్రెడ్ చేయొచ్చు చెప్పు. గుడ్ థాట్స్, మోటివేషన్. ఇంత పద్ధతి, పాజిటివ్ ఎనర్జీ మన వల్ల కాదు. పైగా నీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదే. నేనైతే చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేశాను. అవునా? ఎస్. ఓకే, అయితే నాకు కూడా కొంచెం పంపించి ఇటు సైడ్కి. యా. సో మనం బటర్ అప్లై చేసుకున్న తర్వాత గ్రీన్ చట్నీ కూడా అప్లై చేసుకుందాం. ఓకే, కొంచెం. ఓకేనా? పీసెస్గా కట్ చేసుకుందాం. ఫోర్ బాక్సెస్, ఎందుకంటే మనం బాక్స్ చేస్తున్నాం కదా. కరెక్టే, లాజిక్. నువ్వు రైడింగ్ కాకుండా ఇంకేం చేస్తావు చెప్పు? ఐ రీడ్ బుక్స్. యా. లైక్ వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? నాలెడ్జబుల్ బుక్స్. బా, ఏ బుక్ అయినా నాలెడ్జే ఇస్తుంది. ఆబ్వియస్లీ, బుక్ ఎందుకు ఉన్నది అది. ఓకే, సో ఇంకా? యా, ఐ లవ్ లిసనింగ్ మ్యూజిక్ అండ్ అరే నాకు డౌట్ రా, మ్యూజిక్ అంటే ఇప్పుడు నువ్వు ఏ లాంగ్వేజ్లో వింటావు? ఐ లిసన్ ఇన్ హిందీ. హిందీ? ఓకే. ఐ సజెస్ట్ యూ వన్ సాంగ్.
హిందీలోనా? హిందీలో. ఏ నాకు హిందీలో భయ్యా తోడా ప్యాజ్ డాలా తప్ప ఏం తెలియదు. అరే దట్స్ క్రేజీ వన్. అది పానీపూరి దగ్గర అడగాలి, మన దగ్గర వద్దు. అంటే నాకు అది ఒక్కటే వచ్చు. పెట్రోల్ పంప్ దగ్గర అస్సలు అడుగుకోరు. లేకపోతే దర్వాజా బాయ్ తరఫ్కు లేగే ఇట్లాంటివి వచ్చు. ఓకే, మెట్రో అలవాటు. ఓకే, సో మనం ఫస్ట్ ఒక స్లైస్ మీద సజెస్ట్ చేస్తాను సాంగ్. మీరు హిందీ వద్దు అన్నారు కదా. అంటే వదిలేస్తావా? నాకు యాక్చువల్గా తెలుగులో తిని ఏ సాంగ్ సజెస్ట్ చేస్తుందో వినాలి. అరే రీసెంట్గా అది కోర్ట్ సమ్ మూవీ వచ్చింది చూడండి, దానిలో ఒక ప్రేమలో సాంగ్ ఉంది చూడండి. ఐ లవ్ దాట్. లైక్ ఓకే, అంటే ఇదే కదా, కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు, ప్రేమలో తప్పు లేదు ప్రేమలో. డెఫినెట్లీ ఇదే. ఎస్, సూపర్. Yeah. నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ పాట. ఆబ్వియస్లీ ఇంకా చాలా ఉన్నాయి తెలుగులో పాటలు బాగున్నాయి, ఎందుకంటే 90sవి కూడా ఎస్పీబీ గారు. నువ్వు 90s సాంగ్స్ ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కూడా వింటావా? అంటే మా మమ్మీకు చాలా ఇష్టం అంటే లైక్. ఓకే, సో అప్పుడు అండ్ మనం ప్రాసెస్ కంటిన్యూ చేద్దామా? ఇంకా చాలే నువ్వు నోరుమి అని చెప్పింది. అలా ఏం లేదు స్వీటీ. ఓకే, సో చేద్దామా? ఎస్ చేద్దాం. సో 4 స్లైసెస్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మీద మనం పొటాటో పెట్టుకుందాం. అంటే ఆబ్వియస్లీ అది బాయిల్డ్ పొటాటో. యా, బాయిల్డ్. మరి ఈ స్లైస్ దీని మీద పెట్టేసుకుందాం. ఓకే, మరి ఈ పొటాటోకి పక్కన పెట్టి టమాటో పెట్టుకుందాం. ఓకే, టమాటో పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్రెడ్ పెట్టుకుందాం. నువ్వు బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి చేస్తున్నావు ఇప్పుడు. ఆబ్వియస్లీ మనం ఆనియన్ పెట్టుకుందాం. ఆనియన్ పెట్టుకున్న తర్వాత ఫైనల్లీ పెట్టుకోవడం తప్ప ఏం లేదు కదరా అక్కడ బ్రెడ్. అరే అదే బ్రెడ్ పెట్టుకుందామని. సో యా, ఇంకోటి చేసుకుందామా? సో ఇలానే మిగతావి కూడా రెడీ చేసుకోవాలి. అవును. సో ఎస్, సేమ్ ప్రాసెస్లో మిగతా బ్రెడ్స్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో మనీషా బిల్డింగ్స్ రెడీ అయిపోయినాయా? ఎస్. ఎస్. సో మనం ఫస్ట్ స్టార్టింగ్లో పేస్ట్ చేసుకోవడానికి పెట్టేసాం కదా. అవును. ఆ పేస్ట్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దానికి పేస్ట్ పెట్టాలి, అప్లై చేసుకుందాం. ఓకే, ఆల్ సైడ్సా? ఎస్. ఇప్పటి వరకు బిల్డింగ్లు కట్టింది, ఇప్పుడు సిమెంట్ పూస్తుంది. దట్స్ క్రేజీ. సో ఇలా మనం 4 సైడ్స్ చేసుకోవాలి. ఓకే, చేసుకుందాం ఫస్ట్. దాని తర్వాత చిప్స్ వేసుకుందాం. చిప్స్ అవి? అవును, బిస్కెట్స్ లాగా కనిపిస్తున్నాయి. అరే చిప్సే, పొటాటో చిప్స్ బాబా. ఇలానే 4 సైడ్స్ పెట్టుకొని అన్ని బిల్డింగ్స్కి అలా చేసుకుందాం. సో ఇలానే సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఎస్, ఇలా టమాటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో నీకు ఒక ప్లేట్ కావాలా? ఎస్, ఐ వాంట్ ప్లేట్. ఇదిగో సర్వింగ్ ప్లేట్. థ్యాంక్ యూ. సో ఇలానే మనం అన్ని బాక్సెస్ రెడీ చేసుకొని పెట్టేసుకుందాం. ఓకే, సో సేమ్ వేలో మిగతా బాక్సెస్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. నాకు ఇచ్చేస్తే నేను టేస్ట్ చేసేస్తా. యా, డెఫినెట్, షూర్. దాట్స్ బ్రెడ్ బాక్సెస్, సమ్మర్ స్పెషల్ స్నాక్ డిష్. మరి లేట్ చేయకుండా బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బ్రెడ్ బాక్సెస్కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, వెన్న, టొమాటో స్లైసెస్, ఉల్లిపాయ స్లైసెస్, ఉడికించిన ఆలు స్లైసెస్, పెరుగు, ఉప్పు, టొమాటో సాస్, గ్రీన్ చట్నీ, ఆలు చిప్స్. బ్రెడ్ బాక్సెస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పెరుగు బౌల్లో బ్రెడ్ని స్లైసెస్గా చేసుకుని దాంట్లో కొద్దిగా ఉప్పు, గ్రీన్ చట్నీ, టొమాటో కెచప్ వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పై వెన్నని స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై గ్రీన్ చట్నీని కూడా స్ప్రెడ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ మీద ఉడికించిన ఆలు స్లైస్, దానిపై బ్రెడ్ స్లైస్, దాని మీద టొమాటో స్లైస్, దాని మీద మరొక బ్రెడ్ స్లైస్ వేసి క్లోజ్ చేసుకుని ముందుగా మనం కలుపుకున్న పెరుగు మిశ్రమంని దాని చుట్టూ స్ప్రెడ్ చేసుకుని ఆలు చిప్స్ అండ్ టొమాటోతో టాపింగ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ బ్రెడ్ బాక్సెస్ రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైమ్. సో లెట్స్ టేస్ట్ ఇట్. వెరైటీగా ఉంది. వెరైటీగా ఉందా?
బాగుందా? ఎక్సలెంట్ ఉందా? ఎలా ఉంది? ఇట్స్ మిక్స్డ్ ఆఫ్ ఫ్లేవర్స్. జస్ట్ లైక్ మల్టీ టాలెంటెడ్ లైక్ మీ. ఎస్, ఇట్స్ లైక్ యూ. యాక్చువల్గా సూపర్ అమేజింగ్ ఉంది. ఒకసారి నువ్వు టేస్ట్ చేయి. షూర్, నేను కూడా టేస్ట్ చేస్తాను. చెప్పు. సేమ్ మా మనీషా అలానే ఉంది. యాక్చువల్గా ఇన్ని లేయర్స్ పెట్టావు కదా, ఆలు, టొమాటో, ఆనియన్, గ్రీన్ చట్నీ అండ్ ఎవ్రీథింగ్ చాలా అద్భుతంగా ఉంది. మరి లేట్ ఎందుకు, హ్యాపీగా ఈ సమ్మర్లో ఈ స్నాక్ని ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మన్ను, మనీషా, ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. చూసారు కదా మనీషా చేసిన బ్రెడ్ బాక్సెస్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.